నమస్కారం. నేను రాజు చాతరాసి, ఫ్యాకల్టీ ఆఫ్ జువాలజీ విత్ 32 ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్. అలాగే నేను కౌన్సెలింగ్ సైకాలజిస్ట్‌గా, సైకోథెరపిస్ట్‌గా కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. అయితే ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే 10థ్ క్లాస్ అయిపోయినటువంటి పిల్లలకి నెక్స్ట్ ఏం చేయాలి? తర్వాత చాలామంది పేరెంట్స్‌కి ఏంటంటే తమ పిల్లల్ని డాక్టర్‌గా తీర్చిదిద్దాలన్నటువంటి ఒక బలీయమైనటువంటి తపన ఉన్నటువంటి ఎంతోమంది పేరెంట్స్ ఉన్నారు. అలాగే పిల్లలకు కూడా ఈ కాలంలో నేను డాక్టర్ అవ్వాలి అన్నటువంటి కోరిక ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నిజానికి చూస్తే డాక్టర్ అనే ప్రొఫెషన్ నోబెల్ ప్రొఫెషన్. అన్ని ప్రొఫెషన్‌లోకెల్లా డాక్టర్ ప్రొఫెషన్ అనేది చాలా ఉత్తమమైనటువంటి ప్రొఫెషన్. వైద్యో నారాయణ అన్నారు. మనందరికీ తెలిసినటువంటి విషయమే. చేతులెత్తి నమస్కరించే ప్రొఫెషన్ ఏదైతే ఉంది అంటే అది డాక్టర్ మాత్రమే. అందరికీ తెలిసిందే. అయితే డాక్టర్ కావాలంటే బైపీసీ తీసుకోవాలి. బైపీసీ తీసుకొని నీట్ ఎగ్జామ్ రాయాలి. దాంట్లో చక్కటి ర్యాంక్ వస్తే ఎంబీబీఎస్‌లో సీట్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మనము ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి మాట్లాడుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలకెల్లా ఎక్కువ మెడికల్ కాలేజ్ ఉన్నటువంటి స్టేట్ మనది. మన రాష్ట్రంలో 65 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇప్పటికి 2025 కల్లా తీసుకున్నట్లయితే 65 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. దాంట్లో దాదాపుగా 9,065 సీట్లు ఉన్నాయి. ఈ 65 మెడికల్ కాలేజీల్లో 36 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అలాగే 29 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే డాక్టర్ కావాలన్నటువంటి బలీయమైనటువంటి కోరిక ఉన్నటువంటి ఒక స్టూడెంటు సిన్సియర్‌గా తన ఎఫర్ట్స్ అన్నిటిని అప్లై చేసి ఒక చక్కటి కాలేజీలో జాయిన్ అయ్యి ఒక అనుభవజ్ఞులైనటువంటి లెక్చరర్స్ ఆధ్వర్యంలో ప్రిపేర్ అయినట్లయితే వారి డాక్టర్ కావాలన్నటువంటి కోరికను చాలా ఈజీగా నెరవేర్చుకోగలుగుతారు. మనకి ఏ స్టేట్‌లో లేవు ఇన్ని సీట్లు. దాదాపు 9,065 మెడికల్ ఎంబీబీఎస్ సీట్లు అంటే మాటలు కావు. ఇంకొక విషయం, బైపీసీ తీసుకుంటే ఎంబీబీఎస్సే కావాలనా? ఎంబీబీఎస్ రాకుంటే ఎలా? చాలా కోర్సులు ఉన్నాయి. బీడీఎస్ ఉంది, బీవీఎస్సీ ఉంది, ఆయుర్వేదిక్ మెడికల్ సైన్స్ ఉంది, అలాగే యునాని మెడికల్ సైన్స్ ఉంది, న్యాచురోపతి అండ్ యోగా అనే కోర్స్ ఉంది. అవి కాకుండా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఆప్థమాలజిస్టు, నర్సింగ్ కోర్సెస్, ఫిజియోథెరపీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా 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 కోర్సులు ఉన్నాయి బైపీసీ మీదకెళ్ళి. డాక్టర్ బైపీసీ అంటే ఎంబీబీఎస్ ఒకటే కాదు, చాలా కోర్సులు ఉన్నాయి. సో ప్రతి విద్యార్థి అయినా పేరెంట్ అయినా కానీ ప్రాథమికమైనటువంటి ఇంపార్టెన్స్ దేనికి ఇస్తారంటే ఎంబీబీఎస్ సీట్కి. మరి ఈ లక్ష్యాన్ని సాధించాలంటే మొదటి అడుగు ఎక్కడ జాయిన్ అవ్వాలి? మనం వారు వీరు చెప్పినటువంటి మాటలు పట్టుకొని ఎక్కడో ఏదో వెళ్ళి జాయిన్ అయితే మన లక్ష్యం నెరవేరదు. దానికి ఎంతో చక్కటి అనుభవం ఉన్నటువంటి అధ్యాపక బృందం ఉండాలి. కమిట్మెంట్ ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఉండాలి. ప్రీవియస్‌గా ఎన్నో ఉత్తమమైనటువంటి ర్యాంకులు ప్రొడ్యూస్ చేసినటువంటి చరిత్ర ఉండాలి. ఇవన్నీ చూసుకొని మనం జాగ్రత్తగా కాలేజీని ఎన్నుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది.